ఈ నెల 29న బీజేపీలో చేరనున్నారు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడానికి కారణంగా ఏం చెప్తున్నారు? ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో 5 సిట్టింగ్లకు ఈసారి కేసీఆర్ టికెట్ నిరాకరించారు. సో దాంట్లో ప్రధానంగా మహబూబ్ నగర్ లోక్సభ సభ్యులుగా ఉండి టీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉన్న జితేందర్ రెడ్డికి ఆ టికెట్ ను కేసీఆర్ నిరాకరించడంతో ఆయన తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. ఆ మనోవేదనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందు నుంచి కూడా జితేందర్ రెడ్డి పైన మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు జితేందర్ రెడ్డి పనిచేశారని చెప్పేసి కేసీఆర్ ఫిర్యాదు చేశారు. అయితే టికెట్ నిరాకరిస్తున్నటువంటి సందర్భంలో కనీసం తనను ఇటు కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడలేదని చెప్పేసి కూడా జితేందర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న జితేందర్ రెడ్డి ఇక తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. సో మొత్తం మీద ఆయన గతంలో బీజేపీ లోక్సభ సభ్యుడిగా కూడా జితేందర్ రెడ్డి ఇదే మహబూబ్ నగర్ లోక్సభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో ఆయనకు బీజేపీ నేతలతో సన్నిహితమైనటువంటి సంబంధాలున్నాయి. ప్రధానంగా అమిత్ షాతో పాటుగా ప్రధాని మోదీతో కూడా సత్సంబంధాలున్నాయి. ఈ నెల 29న మహబూబ్ నగర్ లో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ సభలో జితేందర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదివరకే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇప్పటికే జితేందర్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఆయన దాదాపుగా బీజేపీలో చేరడం ఇక లాంఛనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 29న ఆయన బీజేపీలో చేరబోతున్నారు. అయితే జితేందర్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఏదైనా ఒక రాష్ట్రం నుంచి తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలని చెప్పేసి బీజేపీ నేతల ముందు ఆయన తన కోరికను ముందు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే రాలేదు. కానీ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఆయన అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మొత్తం మీద ఆయన మరో 2-3 రోజుల్లో అమిత్ షాతో పాటు అలానే ప్రధాని మోదీతో ఆయన ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. సో ఈ నెల 29న మోదీతో పాటు నేరుగా ఆయన మహబూబ్ నగర్ కు ఒకే చాపర్ లో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో జితేందర్ రెడ్డి నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన అనుచరులంతా కింద సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా జితేందర్ రెడ్డి ఈ విషయాన్ని అయితే పూర్తిగా అధికారికంగా అయితే ధృవీకరించట్లేదు. సో ఆయన ఇప్పటి వరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు. బీజేపీ నేతలు అయితే ఆయన ఈ నెల 29న ఖచ్చితంగా బీజేపీలో చేరబోతున్నారనేటువంటి చేరబోతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో నిన్న జితేందర్ రెడ్డి బీజేపీ నేతలతో అయితే కలిశారు, రామారావు తో పాటు ఇతరత్ర బీజేపీ నేతలతో. అయితే దీన్ని తనకు వాళ్ళతో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి కలిశాను. సో ఈ విషయంలో ఇంకా నేను ఇప్పటికైతే ఏం చెప్పలేనని చెప్పేసి జితేందర్ రెడ్డి అయితే చెప్తున్నప్పటికీ మాత్రం ఆయన చేరిక దాదాపుగా లాంఛనంగా మనం చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ నవీన్. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. చూస్తూనే ఉండండి ABN.